హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నవరాత్రి 9 రోజులు జరుపుకునే ఈ ప్రత్యేక పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ప్రతిరోజు ఏ దేవతని మనం ఆరాధన చేసుకోవాలి, ఏ మంత్రం జపం చేసుకోవాలి, అలాగే ఏ ప్రసాదం అనేది మనం పెట్టుకోవాలి, అలాగే అమ్మవారికి ఏ కలర్ చీర అనేది మనం సమర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ పుష్పాలతో మనము అలంకరణ అనేది చేసుకోవాలి, అలాగే మనం ఏమి దానం చేసుకోవాలి, అలాగే నిషేధం కూడా ఏమి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మంచి అర్థమవుతుంది. మొదటి రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవి ఎరుపు రంగు చీరలో అయితే మనకు అమ్మవారు అయితే దర్శనం అనేది ఇస్తారు. అలాగే మనం తెల్ల జాజి పూలు అలాగే తెల్ల మల్లెపూలతో మనం అలంకరణ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తెల్ల పూలు అనేది ఏ ఉంటే మన దగ్గర ఆ పూలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలకి వస్త్రాలు కూడా దానం చేస్తే మంచిది. ఈరోజు అయితే బాల త్రిపుర సుందరి దేవి కాబట్టి చిన్నపిల్లలకి మనం ఇలా వస్త్రాలు అనేది దానం చేసుకోవాలి. అలాగే ప్రసాదం వచ్చేసి పాయసం చేసుకోవాలి ఈరోజు మొదటి రోజు. ఉంటే మాత్రం చిన్నపిల్లలకి దానం అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఏం లేని వాళ్ళకైతే చిన్నపిల్లలకి వస్త్రాలు అయితే దానం చేసుకోండి. అలాగే ఈరోజు అయితే అస్సలు కోపం అనేది పడకూడదు. సెకండ్ రోజు వచ్చేసి మనకు గాయత్రి దేవి, రెండవ రోజు అయితే గాయత్రి దేవి అలంకరణ అనేది ఉంటుంది. పసుపు రంగు చీరలో అయితే మనకు అమ్మవారు అయితే దర్శనం అనేది ఇస్తారు. మనం అలంకరణ అనేది ఎర్రపూలతో మనం అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ మనం పూలనైతే సమర్పణ చేసుకోవాలి. సమర్పించుకుంటే చాలా మంచిది. అలాగే పసుపును ఈరోజు తాంబూలం అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ప్రసాదం వచ్చేసి చలివింద అనేది ప్రసాదం పెట్టుకుంటే చాలా మంచిది. రెండవ రోజు నిషేధం వచ్చేసి అబద్ధం అనేది అసలు ఆడకూడదు ఫ్రెండ్స్. మూడవ రోజు వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అయితే అలంకరణ అయితే చేసుకోవాలి. ఆకుపచ్చ రంగులు చీరలో అయితే మనకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. అన్నపూర్ణాదేవిని మనము ఆరాధన చేసుకోవడం వల్ల మనకు అన్నంకి కొదువ అనేది ఉండదు ఫ్రెండ్స్. అలాగే తెల్ల పూలతో మనకు అమ్మవారిని అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ప్రసాదం వచ్చేసి అమ్మవారికి బెల్లం పొంగల్ పెడితే చాలా మంచిది. అలాగే మనము దానం చేసుకోవాలి అంటే అన్నం కూర, పేదలకైతే అన్నం పెడితే చాలా మంచిది. ఈరోజు ఫుడ్డునైతే అసలు వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. మూడవ రోజు అన్నపూర్ణాదేవికి ప్రతిరోజు కూడా సంబంధించిన మంత్రం అనేది చెప్తాను. ఆ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. కింద మంత్రం అనేది ఇస్తాను, తప్పకుండా ఆ మంత్రాన్ని జపం చేసుకొని మనం పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకు నాలుగవ రోజు వచ్చేసి కామాక్షి దేవి నీలం రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. మంత్రం వచ్చేసి కింద మంత్రం అనేది ఇస్తాను, ఆ మంత్రం అయితే జపం చేసుకోండి. ప్రసాదం వచ్చేసి మనకు అమ్మవారికి అయితే ప్రసాదం తీపి ప్రసాదాలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే కనకాంబరాలు అలాగే రెడ్ కలర్ ఫ్లవర్స్తో అయితే మనం పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. మన దగ్గర ఉన్న ఏ ఎర్ర కలర్ పూలతో అయినా పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు అయితే అమ్మవారికి ప్రసాదం వచ్చేసి మనం స్వీట్ పొంగల్ అయితే చేసుకోవాలి. నాలుగవ రోజు దానం వచ్చేసి పువ్వులు, పండ్లు, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు కూడా మనం దానం అనేది కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఏం లేని వాళ్ళకైతే చిన్నపిల్లలకి బొమ్మలు కూడా ఈరోజు పంచి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే నిషేధం వచ్చేసి ఈరోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. ఐదవ రోజు వచ్చేసి మనకు లలితాదేవి నారింజ రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. ఈరోజు ఏమి దానం చేసుకోవాలి అంటే బుక్స్ అలాగే పెన్నులు అనేది దానం అనేది చేసుకోవాలి. ఏం లేని వాళ్ళకు ఇలా బుక్స్లు అలాగే పెన్నులు అనేది చదువుకునే వాళ్ళకైతే ఇలా ఇస్తే దానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు చక్కెర పొంగల్ అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఓల్డ్ పీపుల్స్, ముసలి వాళ్ళనైతే అసలు మనం అవమానం చేయకూడదు ఈరోజు. అలాగే పుష్ప అలంకరణ వచ్చేసి కూడా లేత గులాబీ పువ్వులని లేదా జాజి పూలతో మనం అలంకరణ అయితే చేసుకుంటే చాలా మంచిది. అలాగే కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి ఫ్రెండ్స్. ఆరవ రోజు అలంకరణ వచ్చేసి లక్ష్మీ దేవత. ఈరోజు గులాబీ రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. అమ్మవారికి ప్రసాదం వచ్చేసి పాయసం అయితే చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. అలాగే నిరుపేద వాళ్ళకైతే మనం ఈరోజు దానం అనేది బట్టలు దానం చేసుకోవాలి. అలాగే ఆహారం పేదలకైతే ఆహారం కూడా పంచిపెడితే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనకు తోచినంత వరకు అయితే ఏదో ఒకటి సహాయమైనా చేసినా చాలా మంచిది ఫ్రెండ్స్. పైసలు అయితే ఆ రోజు అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు. నిషేధం వచ్చేసి పైసలు అనేది వృధా ఖర్చు మాత్రం ఆ రోజు అస్సలు చేయకూడదు. ఈరోజు అమ్మవారికి ఎర్ర పూలతో అలంకరణ చేస్తే చాలా మంచిది. అలాగే ఏడవ రోజు వచ్చేసి మనకు సరస్వతి దేవత తెలుపు రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. ఈరోజు కూడా మనం స్వీట్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే పుస్తకాలు అలాగే బుక్స్ కూడా మనం దానం అనేది చేస్తే చాలా మంచిది. ఈరోజు చదువుకునే వాళ్ళకు నోట్బుక్స్ అలాగే
పెన్నులు కూడా దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే అక్షరాభ్యాసం చేయండి. అలాగే ఈరోజు తెల్ల పూలతో అలంకరణ అనేది చేస్తే చాలా మంచిది. అమ్మవారికి ప్రసాదం వచ్చేసి పులిహోర పెట్టుకోవాలి ఈరోజైతే. అలాగే మంత్రం వచ్చేసి కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఈరోజు ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. 8వ రోజు అలంకరణ వచ్చేసి మనకు మహిషాసురమర్దిని దేవి అయితే అలంకరణ ఇస్తారు. పసుపు అలాగే ఎరుపు రంగులో అయితే చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. ఈరోజు బెల్లం అప్పాలు ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎర్ర పుష్పాలు కూడా అలంకరణ చేసుకోవాలి. ఇలా బెల్లంతో చేసుకున్న అప్పాలు అయితే అమ్మవారికి తప్పకుండా నివేదన అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బెల్లంతో అప్పాలు చేయలేని వాళ్ళు బెల్లంతో ఏ ప్రసాదమైనా చేసి అయినా పెట్టండి. ఈరోజు దానం అనేది నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజు నిషేధం వచ్చేసి క్రూరమైన మాటలు అయితే అసలు మాట్లాడకూడదు. అలాగే దురాభిప్రాయాలు చెడు పనులు కూడా అసలు చేయకూడదు ఫ్రెండ్స్. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ మన అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకోవాలి. నవరాత్రులు అంటే 9 రాత్రులు కాబట్టి చివరి వచ్చేసిన అమ్మవారు వచ్చేసి రాజరాజేశ్వరి దేవి. ఈరోజు మనకు అమ్మవారు అయితే బంగారు రంగు చీరలో అయితే దర్శనం అనేది ఇస్తారు. అలాగే ఎర్ర పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. కనకాంబరాలు అలాగే లేత గులాబీతో కూడా మనం అలంకరణ అనేది చేసుకోవాలి. పెరుగన్నం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. చివరి రోజు దానం అనేది వస్త్రాలు దానం చేసుకోవాలి. అలాగే తాంబూలం కూడా మనం దానం చేస్తే చాలా మంచిది. నిషేధం వచ్చేసి నిర్లక్ష్యం అనేది కూడా ఈరోజు అస్సలు చేయకూడదు. ఇలా ఈ విధంగా 9 రోజులు కూడా మనం భక్తి అలాగే శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా దక్కుతుంది ఫ్రెండ్స్. మన ఇల్లు కూడా అంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ధన ధాన్యాలతో కూడా మనకు నిండిపోతుంది. ఇలా ఈ విధంగా 9 రోజులు కూడా అమ్మవారి దర్శనం అనేది చేసుకోవాలి. ఇలా 9 రోజులు కూడా మనం అమ్మవారిని అయితే పూజ చేసుకోవాలి. పుష్పాలు అనేది మనం కొమ్మలతో ఉన్నవి అలాగే ముళ్ళు ఉన్నవి ఎండిపోయినవి అలాగే రాత్రి పూసిన పువ్వులు అంటే వాడిపోయిన పువ్వులు కూడా మనం అమ్మవారికి అయితే అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఆ అమ్మవారికి సంబంధించిన పుష్పాలు పెట్టుకోవడం వల్ల మనకు ఆ అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా దక్కుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు తోచినంతగా మనము దానం అనేది కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈ 9 రోజులలో కూడా మనకు తోచినంత దానం అనేది కూడా చేసుకున్న చాలా మంచిది. అలాగే ప్రతిరోజు చెప్పుకున్న మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ మనం అమ్మవారి పూజ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.